ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు ఎవరు, మొత్తంగా తారాగణం ఏంటి, వీళ్ళందరినీ మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? ఇందులో ప్రధాన పాత్ర ఆయన ఒప్పుకున్నారు, కానీ ఏదో చారిటబుల్గా ఎవరైనా ముందుకు వస్తారా, ఆయన మీద గౌరవం కొద్దీ ఎవరు ముందుకు రాలేదు. ఇందాక మీరు చెప్పారు సినిమా క్యాస్ట్ అండ్ క్రూ తారాగణం మొత్తం కూడా ఎవరి దగ్గర నుంచి మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే ఇప్పుడు టైంకి రాకపోవడం కానీ, కాల్ షీట్లు కావచ్చు. కానీ సుమన్ గారు మరి ఆయనప్పుడు నేను కొంచెం భయపడ్డాను. ది గ్రేట్ ఘంటసాల అంతటి మహనీయుడి జీవితాన్ని, ఆయన నిజ జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్ట సుఖాల్ని ఒక చిత్ర రూపంలో మనకు అందించినటువంటి ఆ ఘంటసాల సినిమా నిర్మాత, అదేవిధంగా దర్శకుడు అయినటువంటి సిహెచ్ రామారావు గారు మనతో ఉన్నారు. మొత్తంగా ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ కావచ్చు, సినిమా పూర్తి అయ్యేంత వరకు కూడా ఏ విధంగా యొక్క సినిమా ప్రొడక్షన్ ఇదంతా కూడా ఏ విధంగా కొనసాగింది, వీటన్నిటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సిహెచ్ రామారావు గారు. సో నమస్కారం అండి. నమస్కారం. సో మొత్తానికి ఘంటసాల అనే సినిమాకి సంబంధించి ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు ఎవరు, మొత్తంగా తారాగణం ఏంటి, వీళ్ళందరినీ మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, ఆ విషయాలన్నీ కూడా కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? ఇందులో ప్రధాన పాత్ర ఘంటసాల గారే. ఆయన కోసం, ఆయన పాత్ర కోసమని నేను సీనియర్ నటుల్ని సంప్రదించడం జరిగిందండి, కానీ ఎవరు ముందుకు రాలేదు. ఒక సీనియర్ నరేష్ అని ఒక ఆయన ఉన్నారు, విజయ నిర్మల మేడం గారి సన్, సీనియర్ నరేష్, పెద్ద నరేష్ అంటారు. ఆయన ఒప్పుకున్నారు, కానీ ఏదో కొన్ని కారణాల వలన ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకప్పుడు ఎలాగా ఘంటసాల పాత్రకి నటుడు దొరుకుతాడా దొరకడా, మన వల్ల అవుతుందా, ఒక అయినా సరే అది చాలా ఎక్స్పెన్సివ్, వాళ్ళని భరించడం కూడా కొంత కష్టమే, ఎందుకంటే ఆల్ స్టార్డమ్ తగ్గ మనము పే చేయాల్సి వస్తుంది. అన్ని ఆర్థిక వనరులు మన దగ్గర లేవు. చారిటబుల్గా ఎవరైనా ముందుకు వస్తారా, ఆయన మీద గౌరవం కొద్దీ వస్తారా అని ఎదురు చూసినా ఎవరు ముందుకు రాలేదు. ఆఖరికి ఎలాగా అనుకున్నప్పుడు స్వరాభిషేకం చూడడం జరిగింది. అందులో కృష్ణ చైతన్య పాడుతున్నాడు. ఎందుకో నాకు ఆయన కొంచెం ఘంటసాల గారికి దగ్గరగా ఉన్నాడనిపించింది. నేను అనుకున్న నా అభిప్రాయాన్ని బాలసుబ్రహ్మణ్యం గారు టీజర్ ఓపెన్ చేస్తున్నప్పుడు అదే అభిప్రాయాన్ని వ్యక్తం పరిచారు. కృష్ణ చైతన్య కేసీ అంటారు ఆయన్ని. కేసీని ఎవరు సెలెక్ట్ చేశారో తెలియదు, కానీ మొత్తానికైతే చిన్నప్పుడు ఘంటసాల గారిని చూస్తున్నట్టుగానే ఉంటుంది, సరిగ్గా సెలెక్ట్ చేశారని ఆయన ప్రశంసించారు. ఆయన ఓహో అయితే నా సెలక్షన్ తప్పు కాదని అనిపించింది. ఆ తర్వాత ఆయన సావిత్రమ్మ గారు అంటే ఘంటసాల గారి భార్య అనమాట అండి. ఆ పాత్ర కోసం ఏంటంటే ఆయన కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి ఆయన భార్యనే, కృష్ణ చైతన్య గారి భార్య మృదుల, వెరీ గుడ్ యాంకర్, ఆమెనే సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన ఆర్టిస్టులందరూ సుబ్బరాయ శర్మ గారు, ఘంటసాల గారు గురువు గారు ఉన్నారండి, పట్రాయని సీతారామ శాస్త్రి గారు. ఆయన పాత్ర సుబ్బరాయ శర్మ గారిని సీనియర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన సెలెక్ట్ చేసింది. ఆయన సెలక్షన్ కూడా ఎలా ఉందంటే, ఆయన ముందు ఈ మధ్యన వెంకయ్యనాయుడు గారికి సినిమా వేసినప్పుడు సుబ్బరాయ శర్మ గారు కూడా వచ్చారండి. ఆయన సినిమా చూసి బయటకు వచ్చి ఒకే మాట అన్నాడండి, డైరెక్టర్ గారు ఈ పాత్ర నాకు ఒక 4-5 సంవత్సరాల క్రితమే ఈ సినిమా రిలీజ్ అయినట్లయితే నాకు చాలా పాత్రలు వచ్చేవి, నా కెరీరే మారిపోయేదని అన్నాడు ఆయన. నా కెరీరే మారిపోయేది డైరెక్టర్ గారు, ఈ సినిమా ఒక 4-5 సంవత్సరాల ముందు రిలీజ్ అయ్యి ఉంటే. అంత ఇంప్రెస్ అయ్యాడు ఆయన పాత్ర చూసుకుని ఆయనే. తర్వాత జేకే బారు అని సీనియర్ సముద్రాలుగా యాక్ట్ చేశారు. జేకే బారు అంటే తెలిసి ఉంటుంది, ఆయన అన్నమయ్య రైటర్, ఆయన సీనియర్ సముద్రాలుగా వేశారు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సుమన్, సీనియర్ స్టార్ సుమన్, నా సీనియర్ ఆర్టిస్ట్. ఆయన బడే గులాం అలీ ఖాన్ అని హిందుస్థానీ పాకిస్తానీ సింగర్ అండి ఆయన, బడే గులాం అలీ ఖాన్. ఆయన
మనందరం ఘంటసాల అభిమానిస్తే ఆయన బడే గులాం అలీ ఖాన్ని అభిమానించేవాడు. అప్పట్లో గ్రేట్ సింగర్ అన్నమాట. అంటే అప్పుడు మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ వీళ్ళందరూ 500 రూపాయలు తీసుకునేవారండి పాటకి. ఆ రోజుల్లో 60s, 50s. ఈ బడే గులాం అలీ ఖాన్ ఒక సినిమా ఉందండి, ముఘల్ ఆజం అని. ఆ సినిమాని ఈయన పాట కోసమని ప్రొడ్యూసరు 25,000 రూపీస్ పే చేశాడు. 25,000 రూపాయలు ఆయన ఒక పాట పాడడానికి. వీళ్ళందరూ 500 రూపాయలు తీసుకున్న రోజుల్లో ఆయన 25,000 ఛార్జ్ చేశాడంటే యు జస్ట్ ఇమాజిన్. ఒక చిన్నపాటి సినిమానే కంప్లీట్ అయిపోయేది. అంత పాపులర్ సింగర్ అప్పుడు ఆయన, హిందుస్థానీ సింగర్. ఆయన మద్రాసు వచ్చిన రోజుల్లో ఈయన 30 రోజులు ఆతిథ్యం ఇచ్చాడండి. అప్పట్లో ముస్లిమ్స్, హిందూస్ అనేది ఇప్పుడంటే బాగా అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి చాలా ఇదిగా ఉండేదండి. అలాగా ఒక ముస్లిం హిందుస్థానీ సింగర్కి ఈయన బ్రాహ్మడు, ఎవరు ఘంటసాల, ఆయన ఇంట్లో 30 days ఆయనకి ఆయన టీంకి 30 రోజులు ఆతిథ్యం ఇచ్చాడు. అది చూసి ఆయన చాలా ముగ్ధుడైపోయి ఆయన ఘంటసాల అభిమానిగా తయారైపోయాడు. ఆ పాత్ర సుమన్ గారు యాక్ట్ చేశారు. ముఖ్యంగా సినిమా చూసిన తర్వాత ప్యాడింగ్ ఆర్టిస్టులకి మంచి పేరు వస్తుంది, చాలా మంచి పేరు వస్తుందండి. ఇంకపోతే టెక్నికల్గా సాలూరు రాజేశ్వరరావు గారిని గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ వినే ఉంటారు. ఆయన ఆ రోజుల్లో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కుమారుడు సాలూరు వాసురావు గారు, ఆయన దీనికి సంగీతాన్ని ఇవ్వడం జరిగింది. ఫోటోగ్రఫీ సెంథిల్ కుమార్ ఫస్ట్ అసిస్టెంట్ వేణు మురళీధర్ వి అని ఆయన ఫోటోగ్రాఫర్. తర్వాత కర్రీ బాలాజీ అని నాకు సహదర్శకుడిగా చేశాడు. నౌ హి హస్ బికమ్ డైరెక్టర్. ఒక బ్యాక్ డోర్ అని ఒక దర్శకుడు అయ్యాడు. నా దగ్గరకు పనిచేసిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్స్ అయ్యారు. దాన్ని బట్టి యూ కెన్ జస్ట్ ఇమాజిన్. వాళ్ళు కూడా డైరెక్టర్, ఇద్దరు డైరెక్టర్స్ అయిపోయారు. సార్ ఇక్కడ ఇంకోటి మేము వినింది ఏంటంటే ఘంటసాల గారి కుటుంబ చిత్రాన్ని ఏదైతే ఉందంటే మొత్తం ఆయన కుటుంబం ఇవన్నీ అంశాలు కూడా మీ కుటుంబం మొత్తం ఈ సినిమాలో పాల్పంచుకుని చెప్పేసి అర్థమవుతా ఉంది. అంటే ప్రొడ్యూసర్ గారు కూడా మీ సతీమణి అని చెప్పేసి డైరెక్ట్గా పాలు లేదు కదండి, వాళ్ళ ఎంకరేజ్మెంట్ మటుకు చాలా ఉందండి. ఓకే, నా సతీమణి ఆమె ప్రొడ్యూసర్గా ఉందండి. తర్వాత నాకు 2 మగపిల్లలండి. ఇందాక మీరు చెప్పారు సినిమా క్యాస్ట్ అండ్ క్రూ, తారాగణం మొత్తం కూడా వాళ్ళందరూ కూడా సినిమా ఇంత కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎవరి దగ్గర నుంచి మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే ఇప్పుడు టైంకి రాకపోవడం కానీ కాల్ షీట్లు కావచ్చు? లేదు, అందరూ కూడా సీనియర్ ఆర్టిస్టులు. సుమన్ గారు ఎంత సహకరించారండి. సుమన్ అంటే మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా ఉంటారండి, కానీ సుమన్ గారు సీనియర్ ఆర్టిస్ట్ కదా, మరి ఆయనప్పుడు నేను కొంచెం భయపడ్డాను, కానీ ఆయనే ఎక్కువ సహకరించాడు. సుబ్బరాజ్ శర్మ గారు, ఆ ఏజ్లో సుబ్బరాజ్ శర్మ గారు ఆ బీచ్ ఒడ్లు అన్నీ తెగతిప్పేసేవాడిని అండి. అయినా సరే ఏనాడు కూడా పర్వాలేదు బాబు చేద్దా అని ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ఆ బీచ్ ఉప్పాళ్ళలో గురువు గారితో ఘంటసాల గారు బీచ్లో నడిపిస్తాడండి. ఎప్పుడు తెల్లవారుజామున తీసుకెళ్ళిపోయాం. మొత్తం షూటింగ్ మొత్తం ఏ లొకేషన్లో జరిగిందంటే మొత్తం మన స్టేటేనా ఏదైనా అవుట్ ఆఫ్ స్టేట్ అంటారా? మద్రాసులో చేసామండి అవుట్ ఆఫ్ స్టేట్ అంటేను. ఓకే, తర్వాత హైదరాబాద్. అంటే మీరు షూటింగ్ స్పాట్లో మీరు చెప్పారు ఇందాక కొత్త అని చెప్పేసి, ఇంతమంది క్రూని మేనేజ్ చేయడం కావచ్చు, ఆ ఏదైతే పర్టికులర్ సీన్స్ తీసేటప్పుడు షూటింగ్ టైంలో ఉన్నప్పుడు మీకు ఎలా ఉంది ఒక డైరెక్టర్గా? ఎగ్జాంపుల్, క్రూ అయిపోయిన తర్వాత లేకపోతే లైటింగ్ మార్చినప్పుడు నా దగ్గరకు వచ్చి అడుగుతుండేవారు, మీరు ఎన్ని సినిమాలు చేశారు సార్ అని. వాళ్ళు చాలా ఆశ్చర్యానికి గురవుతుండేవారు. నేను చెప్తున్న షార్ట్స్ కానీ, ఈవెన్ కెమెరామెన్ కూడా అంతా అదే కదా, కెమెరామెన్ కానీ ఎవరైనా సరే. ఇప్పుడు సంగీత దర్శకుడు గారు పాపం ఆయన కూడానండి, ఆయన కూడా నేను ఏదనుకుంటానో ఆ విధంగానే ఆయన ఇచ్చారనమాట. అంత సీనియర్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ కాదు, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్. వాసురావు గారు అంటే చాలా సినిమాలు చేశారండి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు? ఎవరు ఇబ్బంది అంటే రీటేకులు చేయడం కావచ్చు, అదైతే ఉంటుందిలేండి. నేను నాకు కావాల్సిన అవుట్పుట్ వర్క్ కూడా చేయించేవాడిని, చేయించుకుని సహకరించారు. షూటింగ్ టైంలో అదే గాట్ సర్ప్రైజ్డ్. మనం అలాగనే లేదండి, నాకు వచ్చిన వరకు నేను చేయించుకునేవాడిని. ఆల్ ఆర్ కంఫర్టబుల్ విత్ మీ.
చాలా ఎలా చేశారంటే ఒక ఫ్యామిలీలా చేసుకుంటూ పోయామండి. ఎక్కడ ఎటువంటి చికాకులు కానీ ఏమీ లేవండి. మై స్టైల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మొత్తంగా సినిమా మొత్తం కూడా ఎన్ని రోజులు జరిగిందంటే షూటింగ్? 60 days లో అయిపోయిందండి. 60 days. 60 days లో షూట్ అయిపోయింది. కానీ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువగా టేబుల్ మీద సినిమా అండి రెండండి. సినిమా విజయం కానీ సినిమా గొప్పగా రావాలన్నా సరే ఒకటి స్క్రిప్ట్ టేబుల్, దట్స్ కాల్డ్ రైటింగ్ టేబుల్. రెండోది ఎడిటింగ్ టేబుల్. ఈ రెండిట్లోనే సినిమా తయారవుతుందండి. షూటింగ్ ఇది మామూలు, స్క్రిప్ట్ పక్కా రాసుకున్నాం అనుకోండి, షార్ట్ డివిజన్ చేసుకున్నాం అనుకోండి, మీకు టైం ఎక్కువ ల్యాప్స్ కాదు. ఓకే, పెర్ఫార్మెన్స్ చూసుకోవాలంతే. షార్ట్ డివిజన్ అయిపోయి ఉంటుంది, కెమెరామెన్ చూసి పెట్టేసుకుంటాడు, లైటింగ్ కోసం టైం అవుతుంది, అంతకన్నా ఇంకేం అవుతుంది. కానీ అసలు సినిమా తయారయ్యేది ఎడిటింగ్ టేబుల్, స్క్రిప్ట్, ఎడిటింగ్. ఈ రెండు పెట్టుకుంటే మీకు పెద్ద కష్టమేం కాదు. ఒక పెర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలు. ఎడిటింగ్ టేబుల్ మీద తయారవుతుంది సినిమా. ఆ బ్రిస్క్నెస్ కానీ, ఆ క్యూరియాసిటీ కానీ, అవన్నీ కూడా ఆ రష్ని కట్ చేసి కరెక్ట్గా మనల్ని కూర్చోబెట్టాలంటే ఆ బ్రిస్క్నెస్ ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, ల్యాగ్ ఉండకూడదు. అందులో బయోపిక్ చెప్పడం అంటే ఇదండి. బయోపిక్ అనేది ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, చెప్పింది అనేది ఒక కమర్షియల్ మూవీ లాగా అయిపోవాలి. పర్ఫెక్షన్ కూడా ఉండాలి, మొత్తం ఉండాలి, ఎక్కడ బోర్ కొని చెప్పాను కదండి. ఇదివరకు రోజుల్లో చూసేది లేదండి. ఇంకోటి ఘంటసాల అంటున్నారు కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతం తమన్ గారు ఆయన మనవడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, ఇప్పటివరకు చెప్పుకుంటూ ఉంటున్నారు. ఏంటంటారు దానికి సంబంధించి? కాదండి, ఘంటసాల బలరామయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకిను మన ఘంటసాల గారికి ఎటువంటి సంబంధం లేదండి. ఈయన పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు, మన ఘంటసాల. ఆయన ఘంటసాల బలరామయ్య గారు. ఆ ఘంటసాల బలరామయ్య గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చారండి ఇండస్ట్రీకి. ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద ఇతన్ని చూసి, ఆయన ఈ వాజ్ ట్రావెలింగ్ ట్రైన్, ఒక స్టేషన్లో ఆగితే, గుడివాడ స్టేషన్లో ఆగితే, ఈ నాగేశ్వరరావు గారు కుర్రోడు అటు ఇటు తిరుగుతుంటే, నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగి సినిమా రంగాన్ని పట్టుకొచ్చాడండి అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆ ఘంటసాల గారికి, బలరామయ్య గారికి, ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి ఎటువంటి సంబంధం లేదండి. ఆ ఘంటసాల గారి బలరామయ్య గారి కూతురి కొడుకు మనవడో ఘంటసాల తమన్. బలరామయ్య గారి రిలేషన్ ఘంటసాల తమన్ కూడా కాదండి, అమ్మాయి కొడుకు. ఆ విధంగా ఘంటసాల సంబంధం తప్ప ఈ మన సింగర్ ఘంటసాల గారికి మన తమన్కి ఎటువంటి సంబంధం లేదు. మొత్తం మరి సినిమా ప్రమోషన్స్ ఏం ప్లాన్ చేశారు నెక్స్ట్ కమింగ్? ఇదేనండి, సినిమా ఓటీటీ ద్వారా వెళ్ళాలని ట్రై చేస్తున్నానండి. ఓటీటీగా అది మన ఈటీవీ ద్వారా వెళ్ళాలని, ఎందుకంటే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది కదండి, దానిలోకి వెళ్దాం ట్రై చేస్తున్నాను. అంటే మరి 2015 అంటున్నారు, ఇన్ని సంవత్సరాలు అయితే పెండింగ్ పడింది, మరి ఆర్థికంగా చాలా ఆర్థికంగా కరెక్ట్, మీరు అన్నది కరెక్టే. ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఈ సినిమాకి మరణం లేదండి. అన్లైక్ కమర్షియల్ మూవీ, కమర్షియల్ అవుట్డేటెడ్ అయిపోవడము, స్టేల్ అయిపోవడం ఉంటుంది తప్ప, ఘంటసాల అనేది అది ఎవర్ గ్రీన్. పాట ఉన్నంతసేపు ఆ ఘంటసాల అనేది ఉంటాడు, ఘంటసాల ఉన్నంతసేపు ఈ సినిమా ఉంటుంది. దీనికి ఏంటంటే మనం ఆ భయం అయితే లేదండి. అది ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు, ఎప్పటికీ దానికి లైఫ్ ఉంటుంది. అది చేస్తున్నానండి, ఐఎమ్ సోర్సెస్ కోసం చూస్తున్నాను. ఖచ్చితంగా సార్, ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ సినిమా విడుదలై ఘన విజయం సాధించాలని, రాబోయే రోజుల్లో కూడా మాలాంటి యువతకు ఆదర్శంగా మీరు మరిన్ని మంచి చిత్రాలతో ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.